Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. సమస్యలు పరిష్కారానికి సచివాలయం ఉపకరిస్తుందని, ప్రతి విషయానికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం 25వ వార్డు సచివాలయాన్ని బీజేపీ నేత తాతాజీతో కలిసి ఆయన ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కూటమి నాయకులు బాలాజీ, సురేంద్ర, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. मम देवाभिवेशन्तु सर्व इन्द्रावृताविष्टरग्निः मम अन्तरिक्षमनपवस्तवः चन्दानः प्रभुतानाङ्गामृतामुत्कुसुदेशापराजन् Aisyah ఐదో వార్డులో గ్రామ సచివాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకు ఇది ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లాగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు నేతృత్వంలో 10 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి చోట అద్దె తీసుకుని మన వేలాది రూపాయలు అద్దె కట్టడం కంటే మన మున్సిపాలిటీ సొంత భవనం ఇది. ఇదివరకు గ్రంథాలయంగా ఉండేది, పేపర్లు వేయించి ఇక్కడ చదువుకునేవారు పెద్దలందరూ. ఇవాళ దాన్ని ఒక సచివాలయంగా రూపుదిద్దుకోవడం, దానికి మున్సిపల్ అధికారులంతా కూడా కష్టపడి ఇక్కడ లోకల్ పెద్దలందరూ కూడా ఇది ఇంట్లో పెళ్లిలాగా చేసినందుకు తమ్ముడు బాలాజీకి, మరి విజయ్ సురేష్, మన విజయ్ అందరూ వీళ్ళందరూ కూడా మరి ఈ ఒల్లి కానీ అందరూ కష్టపడి ఇదంతా మన సొంత ఇంట్లో పెళ్లిలాగా ఒక గృహప్రవేశంలో చేశారు. మరి మన ప్రాంతంలో సచివాలయం ఉండాలి, ఇక్కడ కూడా అధికారులు అందుబాటులో ఉండాలి. చిన్న విషయానికి పెద్ద విషయానికి మున్సిపల్ ఆఫీస్కో ఎంఆర్ ఆఫీస్కి వెళ్లకుండా మరి ఇక్కడే మన సమస్యల్ని మరి ఏదో రకంగా ఆ సమస్య వస్తే దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడ అధికారులను కూడా నియమించడం శుభసూచకంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమం బాగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా అన్నయ్య తాతాజీ గారికి, పైపేన రఘు గారికి, ఇంకా ఈ వార్డులో ఉన్నటువంటి జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అభివృద్ధి చేసి బాధ్యతని గవర్నమెంట్తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరించండి. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మంచి చేసే దిశగా ఎక్కడెక్కడ సచివాలయాలు ఉన్నాయి అక్కడ ఉన్న కంప్లైంట్లు అన్నీ తీసుకుని అవి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఒక చక్కటి ఆలోచనతో ఈరోజు మరి 25వ వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లి నియోజకవర్గ
శాసనసభ్యులు గౌరవనీయులు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాసు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి సోదరుడు రఘు గారు, అలాగే మరి వెంకటరామయ్య, మరి నారాయణమూర్తి గారు అబ్బాయి, మన జనసేన నాయకులు ముఖేష్, అబ్బులు, మరి కాశీ కలపడలేదు, కాశీ అందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కూటమి సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి పరిపాలన ప్రజల దగ్గరికి రావాలన్న ఆలోచనతో మరి సచివాలయాల్లో పెట్టి ఈ సచివాలయాలు కడతా కూడా మరి మోడీ గారు ఉపాధి స్కీమ్ ద్వారా ఇచ్చిన నిధుల ద్వారా ఈ కడతం జరిగింది కానీ వేరే కాదు. ఏదైనా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జరుగుతున్న కార్యక్రమంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా వివిధ పథకాల ద్వారా మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిధులు పుష్కలంగా రావటానికి అవకాశం ఉంది. అది ఎమ్మెల్యే గారు మరి ఆ సహకారంతో అది తెచ్చుకొచ్చి మరి ఇక్కడ అభివృద్ధి పదంలో తాడేపల్లి నియోజకవర్గం తీసుకెళ్తాకి మరి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నందుకు ఈ వికసిత్ భారత్ అన్నది 2047కి మరి ఆ భారతదేశాన్ని పెద్ద అభివృద్ధి దేశం ఉంచే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి స్కీమ్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మరి ఎన్నో స్వయం సమృద్ధి సాధించే విధంగా కార్యక్రమం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకైన మరి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, అలాగే మరి తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలా మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే గ్రామాలని స్వర్ణమయం చేయాలని గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలోనూ. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, వైజాగ్లో జరిగిన కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్వరం స్పందించి స్వయంగా పర్యటించి ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా మరణించిన వారికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి 25 లక్షలు ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో జరిగిన సంఘటన ప్రజలందరికీ కూడా హృదయ విదారకమైన పరిస్థితి. ఆ వాతావరణం రాష్ట్రంలో అలముకున్న పరిస్థితులు. దాని మీదట దుర్ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఏదైతే స్పాట్లో వెంటనే ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అన్ని సహాయక చర్యలు తీసుకోమని చెప్పి ముందే అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ముందుగానే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయిన వ్యక్తులకి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియాను, బాగా కాలిపోయిన వ్యక్తులకి 50 లక్షలు, అలాగే చిన్న చిన్న గాయాలతో ఉన్న వాళ్ళకి కూడా చేయడం జరిగింది 20 లక్షల చొప్పున. మరి ఈ రకమైన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఈ వైజాగ్లో చాలా జరిగినాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా తాడేపల్లి పీఠం వదిలి అక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఈవేళ మరి ముసలి కన్నీరు కారుస్తూ ఈవేళ అక్కడికి వెళ్ళి మరి ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేయడం చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి 2 మాసాలే అయింది. ఇప్పుడు గుర్తొచ్చారు ప్రజలు. ఇంతకుముందు అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదు. ఏదైనా విపత్కర సంఘటనలు కానీ మరి తుఫాన్లు కానీ ఇలాంటి సందర్భంలో ఏదైనా హ్యాండిల్ చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. తప్పితే వీళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు ప్రజల దగ్గర ప్రశంసలు పొందిన పరిస్థితులు లేవు. కానీ ఈవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళని పరామర్శిస్తాకెళ్ళి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే చూసేవాళ్ళందరికీ కూడా చాలా ఏంటి ఇతను పరిగణిత చెందలేదా ఏంటి, ఈ నాయకుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి కనపడతా ఉంది. మరి అది ప్రతిపక్ష నాయకుడిగా మీరు
ప్రతిపక్ష నాయకుడిగా మీకు పాత్ర లేదనుకోండి, అది వేరే సంగతే. మరి రాష్ట్రంలో ప్రతిపక్షంగా మీరే ఆ 11 మందితో మీరే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళడం ధర్మమే. కానీ వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఏదైనా మీ పార్టీ ద్వారా ఏదైనా చేసి మరి అనేక రకాల మరి కార్యక్రమాలు, మీరు అవినీతి కార్యక్రమాలు శుభ్రంగా అక్కడ కొల్లగొట్టేసిన పరిస్థితి ఉంది విశాఖపట్నం అంతానే. అందులో ఏదో కొంత తీసి మరి వాళ్ళకు కూడా చేస్తే ప్రజలందరూ సంతోషించేవారు. మరి ఫ్యాక్టరీలో ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజున మీ ప్రభుత్వం ఉండగా. ₹1 మీరు ఏమైనా ఎక్స్గ్రేషియో ఇచ్చారా? వాళ్ళతో ఎక్స్గ్రేషియో ఇప్పించారు. కానీ ఆ ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమం వాళ్ళకి ఏం చేరలా. ఇక్కడ ఉన్న మీ పార్టీకి చెందిన పెద్దలు కొట్టేసిన పరిస్థితి అందరికీ తెలుసు. ఇవన్నీ మరి మీరు కూడా తెలుసుకోండి, ఎంక్వైరీ చేయించండి, నిజానిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. మరి ఈవేళ మీరు మాత్రం మీరు ప్రదర్శించిన హావాభావాలు కానీ, మీరు మాట్లాడిన మాటలు కానీ ప్రజలు ఎవ్వరికి కూడా వినసొంపుగా లేవు. ముఖ్యమంత్రి స్పందించకపోతే మీరు మాట్లాడవలసిన అవసరం వస్తుంది. కానీ ముఖ్యమంత్రి స్పందించి మరి అక్కడ ఉన్న మంత్రులందరికీ, అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడికి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్లీగా అన్ని ఏ కార్యక్రమం కావాలో అదంతా కూడా చూడటం జరిగింది. మరి మీ వల్లే కదా ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి కారణం ఎవరు? అది మీరు ఆలోచించండి. మీరు చేసిన పరిస్థితులు ఈవేళ దురదృష్టవశాత్తు వెన్నాడుతున్నాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇలాంటి విషాదకర సంఘటనలు జరిగినప్పుడు మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారో లేకపోతే పగలబడి నవ్వుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇది మీరే పునరాలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబ పెద్దలను కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కామన చంద్రరావు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అలాగే పిటిక లక్ష్మణరావు, పునుకుమాటి శామ్యూల్, కేసిన శివ, వేగేసిన సుభాష్ చంద్రబోస్ కుటుంబాలను ఆయన పరామర్శించారు. అంటే ట్రాక్టర్లు వేసుకెళ్ళడానికి వెళ్తాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెంలో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకులు, కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని, రాష్ట్రంలో మొదటి స్థానంలో గెలిచేలా ఈ రక్తదానం నిర్వహించాలని తెలిపారు. ఈ సమస్య అధికారంలో ఉంది కాబట్టి మేము గత 2 సంవత్సరాలు కానీ ఈసారి ఏంటంటే మహత్వ కార్యక్రమం నిర్వహించాం కాబట్టి ఈ బ్లడ్ ఎక్కడికి కూడా వెళ్ళిపోదు. తాడేపల్లిగూడెం చుట్టుపక్కల 5 బ్లడ్ సెంటర్ని మేము అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన చిరంజీవి యూత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రపంచంలోనే అత్యంత బ్లడ్ ఇచ్చిన దాంట్లో గిన్నిస్ బుక్ కూడా ఎక్కింది. మన తాడేపల్లిగూడెంలోనే ఏ హాస్పిటల్లో కైనా బ్లడ్ అవసరం అంటే ముందుగా ఉండేది మన మెగాలే. గుర్తుంచుకోవాలి. దీనికి రోజుకు మాత్రం మీ వంతు కృషి అందిస్తారని చెప్పేసి కళ్యాణ్ గారి బర్త్డేని ఏర్పాటు చేయాలి. మనం మామూలుగా అక్కడే ఇక్కడ కేక్ కటింగ్స్ అనో లేకపోతే ఎక్కడో అనాథాశ్రమంలో అస్తమానం మనం భోజనాలు పెట్టడం లేకపోతే అంటే అంత అవసరమైతే ప్రెసిడెంట్ లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 2ని చాలా చోట్ల మా అబ్బాయి పేరు మీద కూడా నేను కట్టినవి ఉన్నాయి. సో ఆ రోజున మనం మళ్ళీ అదే చేయడం కంటే కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేది. మనం ఏదైనా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా ఉండే ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. దాని మీద వచ్చిన ఆలోచనే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది.
చాలా చోట్ల జరుగుతున్నాయి కదా సార్, మనకి బ్లడ్ కూడా అంత అవసరం లేదేమో అనుకోవచ్చు. కానీ మనకు నిజంగా అయితే 1000 యూనిట్లు మన గుడిలో అవసరం ఉండదు, పెట్టుకుంటా కూడా ప్లేస్ లేదు. కానీ ఆ రోజు మనం చేసింది మన కోసం మాత్రమే కాదు, కళ్యాణ్ గారిని ఆలోచించుకుని కళ్యాణ్ గారి మీద ప్రేమతో మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 10 మంది 20 మందిని ఇచ్చే ఆగిపోమంటాం కాకుండా ఒక 1000 మందితో మనం చేయగలిగితే అది ఆయన దాకా వెళ్తుంది. ఎవరి ద్వారా ఇంత క్యాంప్ చేశారు, ఇంతమందికి సహాయపడ్డారు అని చెప్పేసి 3 నెలలకు ఒకసారి కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఆల్రెడీ మీరు మనకు కొంతమంది మాట్లాడే ముందు చెప్పారు, 3 నెలలకు ఒకసారి కూడా మనం బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఇచ్చినా మనకేం పోదు, ఖచ్చితంగా రీజనరేట్ అవుతుంది. ఇవ్వటం కూడా మంచిది. ఒక ఫ్రెష్ బ్లడ్ మళ్ళీ మన బాడీలోకి రావటం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆ దిశగా కూడా ఆలోచించండి. అలాగే ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఇంకా మన ఊళ్ళో ఇది ఏదో ఒక గొప్ప కోసం మనం చేసేది కాదు, ప్రతి ఒక్కరు కలిసి చేయాలి. ఇన్ఛార్జ్లు అవనివ్వండి, ప్రెసిడెంట్స్ అవనివ్వండి, ఆ ఊరికి సంబంధించి మెంబర్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ తెలియజేసి దాని ద్వారా ఎంతమందిని తీసుకురాగలిగితే ప్రతి మనిషి కూడా, మీరు ఇక్కడ 100 మంది ఉంటే 100 మంది 10 మంది తీసుకొస్తే అక్కడ 1000 మంది అయిపోయినట్టే. కాబట్టి మీరు అందరూ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు 10 మందిని టార్గెట్ చేసి తీసుకురాగలిగితే మనం దాదాపుగా 15 మంది పేర్లు వెతికితే అందులో 1000 మంది మాత్రం అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దాంట్లో భాగంగా మీరందరూ మీరు నా పని అనుకుని మీరు చేయగలిగితేనే మనం దాన్ని సక్సెస్ చేయగలుగుతాం. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు కళ్యాణ్ గారు పెట్టే ప్రతి ఆయన పంచాంగ రాశి తీసుకుంటే మరి మన వాళ్ళు టార్గెట్ పెట్టినట్టుగా 1000 కాకుండా అందుకంటే ఎక్కువ వచ్చి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఒక మాల్ నియోజకవర్గంగా రావాలని మన ఎమ్మెల్యే గారికి కోరిక. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఎలక్షన్స్ ఎలాగైతే చేసామో మరింత దృఢంగా నిశ్చయంతో అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తారని చేయడానికి మనందరూ కూడా వార్డు వేదికగా ఏ వార్డు ఎంతో అనేది ఇంతకుముందు అయితే ఎలాగైతే ఈ జాయినింగ్ పెట్టుకుని మా వార్డు ఎంత చేసామని సగౌరవంగా తలెత్తుకుని తాళగలి చెప్పగల పరిస్థితిలో ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఈ బ్లడ్ డొనేషన్ కూడా నా వార్డు నుంచి నేను ఇంతమందిని చేయించగలిగాను, 10 మందికి నేను సహకారం చేయడానికి, జీవనాన్ని ఇవ్వడానికి, బ్రతుకులు నిలవడానికి నేను బ్లడ్ డొనేషన్ చేయించగలిగాను అని ఒక దృక్పథంతో దృఢంగా నిశ్చయంతో అందరూ ఎదుర్కెళ్ళాలని. అలాగే రాజేష్ కూడా మా అందరితో పాటుగా మనం ఈ రోజున కార్యక్రమంలో ఉన్నామంటే ఒక నియంత్రణ ధోరణి పక్కన పెట్టి మనలో మనకు ఉండేలాగా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా నువ్వు అనేవాళ్ళు చాలా మంది ఎక్కువ, ఉండేవాళ్ళు చాలా మంది తక్కువ ఉండొచ్చు. మన నాకు కూడా తీసుకోవాలగా అంటే అక్కడ ఎమ్మెల్యే మనకి సమకాలీన ఎమ్మెల్యే సంపాదించుకోవడానికి మన అదృష్టం భావించడానికి రాజేష్ నువ్వు అనుకున్నాము. ఇటువంటి సమృద్ధ భావంతో మనలో సమానంగా ఉంది, మనలో కూడా సమానంగా ఉంటుందండి. బొత్స శ్రీనివాస్ గారి నాయకత్వంలో నేను అనుకున్నాను రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా నిలబడే ఎటువంటి సందేహం లేదని దానికి మనందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 2 రోజుల క్రితం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు 6 లక్షలకు ప్రతిపాదనలు పంపిన ఆయన ప్రజా సహకారం అందించాలని కోరారు. తాను ఇదే పాఠశాలలో విద్యను విభజించాలని పూర్వ విద్యార్థిగా తన వంతుగా 50,000 విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్వి సత్యనారాయణ నియమించి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఇచ్చిన మాట ప్రకారం 50,000ను సమన్వయకర్త ఎన్వి సత్యనారాయణకు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.